బండి సంజయ్ గారి కొడుకు పైన ఏది పోక్సో కేసు నమోదైంది. అందులో నిన్న కూడా ఒక సెక్షన్ను జోడించడం జరిగింది. బండి సంజయ్ గారు ఆయన కొడుకు విషయంలో నిన్న స్పందించిండు. కరీంనగర్లో నా కొడుకు అయినా ఎవడైనా సరే చట్టం ఒక తీరుగానే ఉండాలి, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేటువంటి ఒక మెచ్యూరిటీ, చాలా మెచ్యూర్ కామెంట్ చేసినాడు. సరే, ఆయన వాళ్ళు ఏం చేసిరు ఏం కథ అనేది చట్టం చూసుకుంటుంది, విచారణ చేస్తుంది. కానీ ఒక మెచ్యూర్డ్ కామెంట్, ఒక తండ్రిగా ఓ మెచ్యూరిటీ కామెంట్ మాత్రం చేసిండు. అది చాలా తక్కువ మంది చేస్తారు అట్లా. తన పిల్లల్ని రక్షించుకోవడమో, కాపాడుకోవడమో, వ్యవస్థల్ని మేనేజ్ చేయడమో. నిజంగా బండి సంజయ్ వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకుంటే అసలు కేసు కాదు కదా, దాన్ని ఆనవాళ్ళే లేకుండా చేసేటోడు. కానీ మరి కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. మేము మీ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శించినారు. ఇంకా రకరకాల ఆరోపణలు చేసినారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి కొడుకైనా సరే, వార్డు మెంబర్ కొడుకైనా సరే చట్టం ఒకే విధంగా ఉండాలి, విచారణ ఎదుర్కోవాల్సిందే. తప్పు చేసినటువంటి వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సిందే. సో అదే అంశం పైన వీళ్ళు ఎవరు ఆ బండి సంజయ్ కొడుకు హైకోర్టును ఆశ్రయించిండు ముందస్తు బెయిల్ కోసం. మరి బెయిల్ పైన రేపు విచారణ జరగబోతూ ఉంది. బెయిల్ ఇస్తారా ఇయ్యరా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈలోపు పోలీసులు కూడా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, సిట్ దేనికి? ఇప్పుడు పోక్సో కేసులు నమోదైన అందరి మీద సిట్లు ఏర్పాటు చేస్తుర్రా? కేసు నమోదైంది, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాధారణ మనుషులకు ఎట్ట చేస్తారో కట్ట చేయాలి. దాని మీద సిట్ వేసి విచారణ చేసి, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ఇంట్రెస్టులు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. అక్కడ కేంద్ర మంత్రి చెప్పిండుగా నా కొడుకైనా ఎవరి కొడుకైనా విచారణ ఎదుర్కోవాలని. ఇక గంతకంటే అభయం ఇచ్చేటోడు ఎవడున్నాడు? పని స్టార్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు విచారణకు తీసుకురామని వాళ్ళ మేనమామకు చెప్పిరట. ఇంటికాడ నోటీస్ అంటే ఇచ్చారు. మరి విచారణకు వస్తాడా రాడా ఏం సంగతి తెలవాలి. అది కానీ ఏ పిల్లకు కూడా అన్యాయం జరగకూడదు, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. మంత్రుల కొడుకు ప్రత్యేక చట్టాలు ఉండవు, చట్టం అందరికి ఒకటే.